Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this session, we are discussing 14th March related current affairs MCQs. 14th March anamata. So then we will start discussing one by one. Nagauri Pan Methi from Nagaur district was recently registered as a community farmers variety by which authority? నాగోరి పాన్ మేథి అంటున్నాడు. మేథి అంటే మెంతులు అనమాట. ఫెనుగ్రీక్ అంటారు ఇంగ్లీష్లో, ఫెనుగ్రీక్ మోడల్ అనమాట. సో ఈ మోడల్ మనకి ఫెనుగ్రీక్ అంటాం దీన్ని. సో మేథి అనేది హిందీ వర్డ్ అనమాట. వి కాల్ ఇట్ యాజ్ ఫెనుగ్రీక్. ఫెనుగ్రీక్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. తెలుగులో మనం మెంతులు అంటాం కదా, మెంతులు అనమాట. సో ఇవి ఏంటి అని అంటే, సో ఫెనుగ్రీక్ వెరైటీ నాగోరి పాన్ మేథి ఫ్రమ్ నాగూర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఈ నగోరి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ ఇది వాజ్ రిజిస్టర్డ్ యాజ్ అ కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ. కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ అంటున్నాడు. కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ. సో ఈ కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ అంటే ఏంటి అని అంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కలిసి ఒక గ్రూప్గా దీన్ని పండిస్తారనమాట. అండ్ బై ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ. ఈ కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ వీళ్ళది ఏంటి అంటే, ఈ కమ్యూనిటీ పేరేంటి అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ and farmers rights authority. And farmers rights authority. ఇది మనకి PPVFRA అంటాం. PPVFRA. ఈ PPVFRA ఈ కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ దేని కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నాడు. ఇదిగోండి, ప్రొటెక్షన్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ, కమ్యూనిటీ ఫార్మర్స్ వెరైటీ బై విచ్ అథారిటీ అన్నాడు. దట్ ఈస్ PPVFRA అథారిటీ అనమాట. దే ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ వన్. FSSAI కాదు, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ కాదు, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ కాదు, నేషనల్ బయోడైవర్సిటీ కాదు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే డౌట్ వస్తుంది. ICAR కూడా కాదనమాట. సో ద రిజిస్ట్రేషన్ వాజ్ గ్రాంటెడ్ అండర్, ఈ రిజిస్ట్రేషన్ని ఈ మేథి మోడల్ని దీని రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ యాక్ట్ ఉందన్నమాట. ఎనాక్ట్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ యాక్ట్ 2001 బేస్ చేసుకొని దీన్ని హోల్డ్ చేయడం జరిగింది అనమాట. లీగల్ ఓనర్షిప్ అండ్ స్టాచ్యుటరీ రైట్స్ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ నాగోర్. ఈ నాగోర్ ఫార్మింగ్ కమ్యూనిటీకి ఈ లీగల్ రైట్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. ఫెనుగ్రీక్ మోడల్ని ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. దర్ ఇస్ అ కాన్సెప్ట్ హియర్. ద క్రాప్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ట్రిగోనెల్లా కోర్నికులేటా. దీని సైంటిఫిక్ నేమ్ Trigonella. Scientific name of this particular one is that Trigonella corniculata. Trigonella corniculata is a multi-cut leafy fenugreek variety grown on more than 7,000 hectares అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్లో పర్టికులర్గా. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ అండ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. GI మోడల్, GI అండ్ ఎక్స్పోర్ట్ వెరైటీ అనమాట ఇది. ద రికగ్నిషన్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద ఫార్మర్స్ ఫ్రమ్ బయోపైరసీ అండ్ అన్ఆథరైజ్డ్ కమర్షియల్ యూజ్ అండ్ మే హెల్ప్ ద క్రాప్ అబ్టైన్ geographical indication status and export opportunities in the future anamata. That is the main advantage here. So what is our answer? Answer C is the correct one.
Moving to the next one కి వెళ్దాం. Who has been selected for the Meta Lifetime Achievement Award? Meta, META, Meta Lifetime Achievement Award 2026 for his lifetime contribution to Indian theatre, cinema and storytelling. ఆప్షన్స్ చూద్దాం మనం. నసీరుద్దీన్ షా ఇచ్చాడు, కాదు. అమోల్ పాలేకర్, అనుపమ్ ఖేర్ కాదు, గిరీష్ కర్నాడ్ కాదు, పరేష్ రావల్ కూడా కాదు. దెన్ దట్ ఈజ్ అమోల్ పాలేకర్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో మనకి అమోల్ పాలేకర్ ఈజ్ అ ఫేమస్ వెటరన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఫిల్మ్ మేకర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ అనమాట. మెటా అంటే మహేంద్ర ఎక్సలెన్స్ థియేటర్ అవార్డ్స్. మహీంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్. Excellence in Theatre Awards. The award recognizes his decades-long contributions as an actor and director, shaping contemporary storytelling in Indian theatre and cinema. And this particular Meta officially established by the Mahindra Group అనమాట. మనకి మహీంద్రా గ్రూప్ ఉంది కదా, ఈ మహీంద్రా గ్రూప్ హెవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్ ఉంది కదా, అండ్ ప్రొడ్యూస్డ్ బై ద టీమ్వర్క్ ఆర్ట్స్. అండ్ 21st ఎడిషన్ అనమాట ఇది. ఈ 21st ఎడిషన్ అవార్డ్స్ ఇవి. 21st ఎడిషన్ మనకి లైక్ 19th to 25th మార్చ్ జరుగుతున్నాయి అన్నమాట. సో దానిలో ఇతను అనౌన్స్ చేయడం జరిగే ఎక్కడ, న్యూఢిల్లీలో అనమాట. న్యూఢిల్లీలో. సో రినౌండ్ యాక్టర్ అండ్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్. అదే ఫిల్మ్ మేకర్ అంటే మనకి డైరెక్టరే కదా. డైరెక్టర్, మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026 ఫర్ హిజ్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ థియేటర్స్, సినిమా అండ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Which fintech company launched the world's first artificial intelligence agent studio? AI agent studio for payments to automate financial operations. Studio for payments to automate financial operations. Automate financial operations. ఈ ఫినాన్షియల్ ఆపరేషన్స్ రెగ్యులర్గా జరిగే ఆపరేషన్స్ని ఆటోమేట్ చేయడం అనమాట. అంటే ఒకదాని తర్వాత అవే ఆర్డర్లో వెళ్ళిపోయే విధంగా చేయడం, దాన్ని ఆటోమేషన్ అంటాం కదా. ఏ బ్రాండ్ అంటున్నాడు? పేటిఎం కాదు, దట్ ఈస్ రాజోర్ పే. ఫోన్పే కాదు, స్ట్రైప్ కాదు, పేపాల్ కాదు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో రాజోర్ పే launched this the world's first అనమాట. వరల్డ్స్ ఫస్ట్ AI agent studio for payments, enabling business to deploy autonomous AI agents to automate the payment and financial operations. And the platform was unveiled at FTX 2026. FTX 2026. And the system is built using the Claude agent అనమాట. Claude agent SDK తోటి యాడ్ చేయడం జరిగింది అనమాట ఇది. సో దీని ఫంక్షన్ ఏంటి అని అంటే, అసలు కోడింగ్ లేకుండా ఇది ఇట్ మేనేజెస్ ద టాస్క్ లైక్ ఫెయిల్డ్ పేమెంట్స్ రికవరీ చేస్తుంది. ఇదొక ఫంక్షన్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అనే దాంట్లో ఫంక్షన్స్, ఫెయిల్డ్ పేమెంట్ రికవరీ, దాంతోపాటు సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్
అంతేకాకుండా పేమెంట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, పేమెంట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అండ్ రీకన్సిలియేషన్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అండ్ రీకన్సిలియేషన్. ఇవి అనమాట దీని ఫంక్షన్స్, ఇవి అనమాట. సో మనకి రాజోర్పే ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, అండర్ విచ్ ప్రాజెక్ట్ ఆర్ లో బడ్జెట్ స్వామ్ డ్రోన్స్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఇండియా? స్వామ్ డ్రోన్స్ని ఏ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేస్తున్నారు అంటున్నాడు. ప్రాజెక్ట్ గరుడా కాదు, ప్రాజెక్ట్ కాల్ కరెక్ట్ వన్. నేత్ర, అస్త్ర, సూర్య ఇవేవి కావు. లో కాస్ట్ డ్రోన్స్ ఆర్ రీషేపింగ్ వార్ఫేర్ యాజ్ అ సీన్ ఇన్, మనకి రీసెంట్ పార్ట్లో కనుక మనం చూస్తే ఉక్రెయిన్లో జరిగిన వార్ కానీ, ఉక్రెయిన్లో జరుగుతున్న వారు కానీ, ఇరాన్లో జరుగుతున్న వార్లో చాలా ప్రముఖ పాత్ర పోషించింది ఏంటి అంటే ఈ లో కాస్ట్ డ్రోన్స్ అనమాట, ఇరాన్ వార్లో కూడా. సో ఇవి ఎక్కడివి అని అంటే యుఎస్ ఇంట్రడ్యూస్ చేసిన, యుఎస్ దగ్గర ఉన్న ఒక బ్రాండ్ లూకాస్, LUCAS అనమాట. లూకాస్ అనేది ఇది లో కాస్ట్ డ్రోన్స్ అనమాట. సో ఇవి ఎవరివి? యుఎస్ అనమాట, యుఎస్ బ్రాండ్ పేరు అది. వాటిని చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారనమాట. ఎవరు? యుక్రెయిన్, ఇరాన్ కూడా. సో ఇన్ ఇండియా లో కాస్ట్ డీప్ స్ట్రైక్ డ్రోన్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చినప్పటికీ ఇక్కడ ఇన్ ఇండియా, ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చినప్పటికీ లో కాస్ట్ డీప్ స్ట్రైక్ డ్రోన్ ప్రాజెక్ట్స్. డ్రోన్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే మనకి శశాంక్ 150, శశాంక్ 150 అండ్ ప్రాజెక్ట్ కాల్ ఈ రెండు అనమాట. ఆర్ పికింగ్ పేస్ ఈక్వలెంట్స్ టు ఇరాన్స్ షాహెద్. ఇరాన్ యూస్ చేస్తుంది షాహెద్ మోడల్ అనమాట, షాహెద్. ఇవి లో కాస్ట్ డ్రోన్స్ అనమాట. సో అది కాంటెక్స్ట్. వీటి రేంజ్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఈ శశాంక్ 150 మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ శశాంక్ 150 డెప్లాయిడ్ బై మనకి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అనమాట, ఎన్ఆర్టీ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ఆర్టీ, న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ, న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ, ఎన్ఆర్టీ అంట. ఎన్ఆర్టీ ఆఫ్ బెంగళూరు అనమాట, బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ అనమాట ఇది ఎన్ఆర్టీ. ఇది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఈ మోడల్ని. దిస్ ఈజ్ ఇండియాస్ క్లోజెస్ట్ ఈక్వలెంట్ టు ద షాహెద్. ఈ షాహెద్ మోడల్ ఇరాన్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తుందో దానికి ఈక్వలెంట్ మోడల్ అనమాట ఏది? ఈ శశాంక్ 150 అనేది. సో బెంగళూరు బేస్డ్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది, డెవలప్ చేసింది. దీని రేంజ్ వచ్చినప్పటికి ఏంటి అని అంటే దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ అనమాట. ఇట్స్ రేంజ్ ఈజ్ 1000 కిలోమీటర్స్. సో దాదాపుగా 25 పేలోడ్ క్యారీ ఎంత చేయగలదు అంటే పేలోడ్ 25 నుంచి 40 kgs దాకా పేలోడ్ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంది ఇక్కడ. అండ్ ఇట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్వామ్ టెక్నాలజీ అనమాట. స్వామ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ ఇక్కడ. మరి వాట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ కాల్ అంటే మనకి ఈ ప్రాజెక్ట్ కాల్కి వచ్చేటప్పటికి ఇక్కడ కాంటెక్స్ట్ మనం చూసామనుకోండి, ప్రాజెక్ట్ కాల్, then I'll move to this particular one. ఇదే యూజ్ చేద్దాం. ప్రాజెక్ట్ కాల్కి వచ్చేటప్పటికి కాల్ KAL ఉంది కదా, ఇందాకది శశాంక్ 150, ఇప్పుడు ప్రాజెక్ట్ కాల్ చూస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ లాంగ్ రేంజ్ కామికేజ్ డ్రోన్ ప్రాజెక్ట్ అనమాట. లాంగ్ రేంజ్ కామికేజ్ డ్రోన్ ప్రాజెక్ట్ అండ్ బై నోయిడా బేస్డ్ IG డ్రోన్స్ అనమాట.
Noida based IZ drones brand, and it is designed for deep penetration strikes with the range up to 1000 kilometers and an endurance of 3 to 5 hours. సో రేంజ్ వచ్చేటప్పటికి 1000 కిలోమీటర్స్ రేంజ్లో ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎండ్యూరెన్స్ అంటే ఎంత మటుకు ఇది హోల్డ్ చేయగలదు అంటే ఎండ్యూరెన్స్ వచ్చేటప్పటికి 3 to 5 hours, 3 నుంచి 5 గంటలు కంటిన్యూస్గా ఫైట్లో పాల్గొనగలదన్నమాట. సో దట్ ఈస్ ఇట్స్ ద స్పెషాలిటీ అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ. లో కాస్ట్ టాక్టికల్ డ్రోన్స్ మెకానిజం కింద వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లో కాస్ట్, లాంగ్ రేంజ్, కాస్ట్ లో అనమాట. లో కాస్టే లాంగ్ రేంజ్, దట్స్ ద పాయింట్ హియర్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ? ప్రాజెక్ట్ కాల్ అనమాట. ప్రాజెక్ట్ కాల్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ కావాల్సిన పాయింట్ కనుక మనం హోల్డ్ చేస్తే ఇంకా నాగాస్త్ర 1 అని ఒకటి చూసాం. స్కై స్ట్రైకర్, నాగాస్త్ర. ఈ నాగాస్త్ర ఏంటి అని అంటే నాగాస్త్ర 1 అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్ అనమాట. ఇండియాస్ మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్. సూసైడ్ డ్రోన్ డెవలప్డ్ బై సోలార్ ఇండస్ట్రీస్ అనమాట. డెవలప్డ్ బై సోలార్ ఇండస్ట్రీస్. సోలార్ ఇండస్ట్రీస్ నాగాస్త్ర. సో దట్ ఈస్ ద వన్. తర్వాత స్కై స్ట్రైకర్ అని ఒకటి ఉంది, ఇంకొకటి స్కై స్ట్రైకర్ అని. స్కై స్ట్రైకర్ ఇది వచ్చేటప్పటికి ఆల్ఫా డిజైన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇజ్రాయెల్స్ ఎల్బిడ్ సిస్టమ్స్ అనమాట. ఇజ్రాయెల్ డెవలప్ చేసింది దీన్ని. స్కై స్ట్రైకర్ ఇజ్రాయెల్ డెవలప్ చేసిన డెవలప్డ్ లో కాస్ట్ డ్రోన్ అనమాట. దట్ ఈస్ ద వన్. సో మనకి ఇండియా ఈజ్ డెవలపింగ్ లో కాస్ట్ స్వామ్ డ్రోన్స్ అండర్ ప్రాజెక్ట్ కాల్ అనమాట. స్వామ్ డ్రోన్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ మల్టిపుల్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనమాట. స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటి అంటే స్వామ్ డ్రోన్స్ ఆర్ నథింగ్ బట్ unmanned aerial vehicles, groups of multiple unmanned aerial vehicles. Unmanned aerial vehicles. That is the context here we have. So these drones can be used for surveillance, అంతేకాకుండా డిఫెన్స్ ఆపరేషన్స్, ఇట్లాంటి వాటిలో దీన్ని యూజ్ చేస్తారన్నమాట వీటిని. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద రాజ్యసభ అండ్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అంటున్నాడు. సో ఆప్షన్స్లో ఇందిరా జైసింగ్, కరుణ నంది అండ్ మేనకా గురుస్వామి, అరుంధతి కాడ్జు, గోపాల్ సుబ్రహ్మణ్యం. సో our answer is C, correct one. ఇక్కడ C is the correct one. Menaka Guruswami, senior advocate అనమాట. సీనియర్ అడ్వకేట్. సో క్వీర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా హోల్డ్ అవ్వడం జరిగిందనమాట. బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. ఇండియాస్ first openly queer member of a parliament, and she is well known constitutional lawyer and was a part of the legal team that successfully argued in the landmark Navtej Singh Johar వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో 2018లో ఈ కేసులో ఈవిడ ఆర్గ్యూ కూడా చేశారనమాట సుప్రీంకోర్టులో.
which decriminalized the homosexuality by striking down parts of the section 377 of the Indian Penal Code, and her election marks an important milestone for the ఇక్కడ ఎల్జీబీటీక్యూ అనమాట. అంటే ఇక్కడ ఈ కేసులో ఏంటి అంటే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టులో ఈవిడ దీన్ని ఆర్గ్యూ చేయడం జరిగిందనమాట. ఇదేంటి అంటే డీక్రిమినలైజ్డ్ హోమ్సెక్షువాలిటీ బై స్ట్రైకింగ్ డౌన్ ద పార్ట్స్ ఆఫ్ ద సెక్షన్ 377. సెక్షన్ 377 దేనిలో ఇండియన్ పీనల్ కోడ్లో అనమాట. ఇండియన్ పీనల్ కోడ్లో ఈ పర్టికులర్ సెక్షన్ని స్ట్రైక్ ఆఫ్ చేయడం కూడా జరిగిందనమాట ఈవిడ ఆర్గ్యూ తోటి. దేనికి రిలేటెడ్ అంటే డీక్రిమినలైజ్డ్ హోమ్సెక్షువాలిటీ, డీక్రిమినలైజ్డ్ హోమ్సెక్షువాలిటీ. సో ఈ కేసులో అనమాట సెక్షన్ 377ని పీనల్ కోడ్ నుంచి తీసేయడం కూడా జరిగింది ఈవిడ ఆర్గ్యూస్ బేస్ చేసుకుని అనమాట. సో అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ స్పెషల్ టర్న్ ఈవిడ క్వీర్ అంటున్నాం కదా, ఓపెన్లీ క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అనుకుంటున్నాం కదా. మనకి వినుంటాం మనం ఏమంటాం థర్డ్ జెండర్ అనమాట, ఎల్జీబీటీక్యూ కదా, టీక్యూ ప్లస్ అంటాం కదా, రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. సో ఈ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఫర్ ఎల్జీబీటీక్యూ ప్లస్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. వీళ్ళకి అంటే థర్డ్ జెండర్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇండియన్ కాంటెక్స్ట్లో. ఎల్జీబీటీక్యూ, సో మనకు తెలుసు ఎల్జీబీటీక్యూ ఇస్ అక్రోనిమ్ మనకు తెలుసు, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, క్వశ్చనింగ్. ఇక్కడ క్వీర్ అంటాం కదా, ఇక్కడ క్వీర్ అనమాట. అది క్వీర్ అంటే ఏంటంటే థర్డ్ జెండర్ వీళ్ళు ఓవరాల్గా. అంటే మనకి ఎల్ అంటే లెస్బియన్ అనమాట, లెస్బియన్. జీ అంటే గే అంటాం కదా, అండ్ బి బైసెక్షువల్, అండ్ టీ అంటే ట్రాన్స్జెండర్ అంటాం, ట్రాన్స్జెండర్. అండ్ క్యూ అంటే వచ్చినప్పటికీ క్వీర్ అనమాట. ఇప్పుడు మనకు మాట్లాడుతుంది అదే క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఈవిడ అదేనమాట. ఇంకా క్యూ ప్లస్ కూడా ఉంటుంది దీనిలో. మళ్ళీ ఇంకా ఐ అంటారు, ఇంటర్సెక్స్ అంటారు. ఐ అంటే ఇంటర్సెక్స్ అని. తర్వాత పోతే ఏ అని కూడా ఉంది, అరోమాటిక్ అజెండర్ అంటారు, ఏ అజెండర్. సో ఇదనమాట కేటగిరీ. ఈవిడ ఆ కేటగిరీకి చెందిన వ్యక్తి. పార్లమెంట్లో ఓపెన్లీ క్వీర్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. వెరీ స్పెషల్. మెనేకా గురుస్వామి న్యూస్లో ఉన్నారు మనకి. స్పెషల్ టర్న్ అది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సాతీకార్ యోజన, మవాన్ దియాన్ సాతీకార్ యోజన టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ద విమెన్. రీసెంట్ పార్ట్లో దట్ ఈస్ పంజాబ్ అనమాట. పంజాబ్ ఇంట్రడ్యూస్ చేసింది, నాట్ హర్యానా, రాజస్థాన్ అండ్ ద అదర్ స్టేట్స్. ద పంజాబ్ గవర్నమెంట్ లాంచ్డ్ దిస్ ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సాతీకార్ యోజన to provide financial assistance to the women, especially mothers and daughters from economically weaker section. Economically weaker sections అనమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అండ్ ద స్కీమ్ ఎయిమ్ ఏంటి అని అంటే ఇంప్రూవ్ విమెన్స్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఇంప్రూవ్ విమెన్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ ప్రమోట్ సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమాన్ని పెంచడం కోసం అనమాట, సోషల్ వెల్ఫేర్. సో అదనమాట కాంటెక్స్ట్. సో విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కింద హోల్డ్ చేయాలి. ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సాతీకార్ యోజన
Answer C is the correct one here we have. Moving to the next one. Which country recently signed an agreement with India to purchase BrahMos missile? బ్రహ్మాస్ మిజైల్ సైన్ చేయడానికి కొనడానికి రీసెంట్గా ఏ కంట్రీ సైన్ చేస్తుందని అడుగుతున్నాడు. వియత్నాం కాదు, ఫిలిప్పీన్స్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. ఫస్ట్ కంట్రీ విచ్ ఫిలిప్పీన్స్ విచ్ బాట్ దిస్ బ్రహ్మాస్ మిసైల్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి బ్రహ్మాస్ మిసైల్స్ కొన్న ఫస్ట్ కంట్రీ అనమాట ఇది ఫిలిప్పీన్స్. సో ద రీసెంట్ అగ్రిమెంట్ విత్ ఇండోనేషియా అనేది ఇప్పుడు ప్రజెంట్ అనమాట. సో ఇస్ ద సెకండ్ కంట్రీ అనమాట. సెకండ్ కంట్రీ ఫ్రమ్ ఇండియా దెన్ విచ్ ఈస్ రెడీ టు బై దిస్ పర్టికులర్ బ్రహ్మాస్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకు తెలుసు బ్రహ్మాస్ మిజైల్ వచ్చినప్పటికీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్. వరల్డ్స్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ supersonic cruise missile. Supersonic cruise missile, and the missile is jointly developed by, it was jointly developed by India and Russia. India and Russia, a defense research and development organization, and the deal strengthens the defense cooperation between India and Indonesia and reflects India's growing role of a defense exporter under Make in India initiative. So India defense exporter ga baga develop avutundi recent years lo under Make in India program anamata. And before the recent agreement with Indonesia, the Philippines is the first country then with which India signed this particular BrahMos. అంటే మనం జాయింట్లీ డెవలప్డ్ వన్ అనమాట ఇండియా అండ్ రష్యా. అందుకనే దీనికి పేరు కూడా బ్రహ్మాస్ అని ఇచ్చారు. బ్రహ్మపుత్ర ఆఫ్ ఇండియన్ రివర్ అండ్ మాస్కోవా ఆఫ్ రష్యన్ రివర్. ఈ రెండు రివర్స్ నేమ్స్ కలిపేసేసి రివర్స్ నదుల పేర్లు అనమాట అవి బ్రహ్మాస్ అని పేరు ఇవ్వడం జరిగింది దానికి. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద ఫస్ట్ స్ట్రక్చర్డ్ బగ్ బౌండరీ ప్రోగ్రామ్? స్ట్రక్చర్డ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ టు స్ట్రెంథెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఆధార్ సిస్టమ్. ఆధార్ ఉంది కదా మనకి, ఈ ఆధార్ సిస్టమ్ని స్ట్రెంథర్ చేయడానికి ఈ బగ్ బౌంటీ సిస్టమ్ ప్రోగ్రామ్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అని అంటున్నాడు ఫస్ట్. సో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కాదు, నిధి కాదు, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాదు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని కింద అనమాట ఇది వాజ్ దిస్ పర్టికులర్ వన్. ఈ UIDAI అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2009 అనమాట. Jan 28, 2009 ఇది UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ ద ప్లానింగ్ కమిషన్ and it was later established as a statutory authority. స్టాచ్యుటరీ అథారిటీగా ఇది ఎప్పుడు టర్న్ అయింది అని అంటే మనకి 2016లో అనమాట. 2016 July 12న దాన్ని ఇది స్టాచ్యుటరీ అథారిటీగా టర్న్ అయింది. అండర్ ఆధార్ యాక్ట్ని బేస్ చేసుకొని విచ్ ఈజ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విచ్ వర్క్స్ ఆన్ మెయిటీ అనమాట. మెయిటీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ. అండ్ పర్పస్ ఏంటి అంటే టు ఇష్యూ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దీని పర్పస్ ఏంటి అని అంటే టు ఇష్యూ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. 12-digit నెంబర్ కదా, దాన్ని ప్రొవైడ్ చేయడం దీని ఫంక్షన్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే దీనికి UIDAI ఫస్ట్ చైర్మన్ వాజ్ నందన్ నీల్కని అనమాట. నందన్ నీల్కని ఫస్ట్ చైర్మన్.
సో ప్రజెంట్ మనకి యుఐడిఏఐ చైర్మన్ కూడా కావాలి కదా, యుఐడిఏఐ ప్రజెంట్ చైర్మన్ కూడా టర్న్ చేయాలి. సో ఫస్ట్ చైర్మన్ నందన్ నీల్కని, కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అనమాట. ప్రజెంట్ చైర్మన్ కనుక మనం చూస్తే యుఐడిఐ, దెన్ నీల్కాంత్ మిశ్రా అనమాట, కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ది యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ. హీ రినౌండ్ ఎకనమిస్ట్ సర్వింగ్ యాజ్ అ చీఫ్ ఎకనమిస్ట్ ఇన్ అట్ యాక్సిస్ బ్యాంక్. సో దట్ ఈస్ అ పార్ట్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ చైర్మన్ యుఐడిఐ, ప్రజెంట్ చైర్మన్ వచ్చినప్పటికీ నీల్కాంత్ మిశ్రా. అండ్ ప్రజెంట్ సిఇఓ వచ్చినప్పటికీ సిఇఓ భువనేష్ కుమార్ అనమాట. దట్స్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. Answer B is the correct one. Moving to the next one. Which state secured the top position in the achiever category in the fiscal health index released by Niti Aayog? ఇది ఆల్రెడీ మనం ఎస్టర్డే పార్ట్లో మనం డిస్కస్ చేసేసాం ఇది. బట్ ఎనీవేస్ ఇక్కడ చూద్దాం. ఒడియా సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ అచీవర్ కేటగిరీ. అచీవర్ కేటగిరీలో ఒడిస్సా షుడ్ ఎట్ ఫస్ట్ పొజిషన్ అనమాట. దేనిలో అంటే స్టేట్లో హెల్త్కి రిలేటెడ్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టే డబ్బులకి రిలేటెడ్గా అనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారు? రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ అనమాట. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ అవి. సో కన్సిడర్ చేసింది 18 మేజర్ స్టేట్స్ని కన్సిడర్ చేస్తే దానిలో మనకి టాప్ పొజిషన్లో వచ్చినప్పటికి ఒడిస్సా ఉంది, సెకండ్ పొజిషన్లో గోవా ఉంది, గోవా, అండ్ జార్ఖండ్ ఈజ్ అట్ థర్డ్ పొజిషన్ అనమాట. జార్ఖండ్ ఈజ్ అట్ అ థర్డ్ పొజిషన్. సో దెన్ it highlights this particular FHI highlights
సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఇది మనకి బిన్నీతో పాటు లైక్ రాగర్ బిన్నీ అండ్ రాహుల్ ద్రావిడ్ అనమాట. రాగర్ బిన్నీ అండ్ రాహుల్ ద్రావిడ్కి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ విమెన్ కేటగిరీ స్మృతి మందన. 5th టైం అనమాట ఇది 5th టైం ఈవిడికి రావడం. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు. పాలీ ఉమ్రిగర్ అవార్డు మెన్ కేటగిరీ శుభ్మన్ గిల్ అనమాట. శుభ్మన్ గిల్ 24-25 పాటికి. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా మనం యాడ్ చేసుకోవాలి. అదేంటి అని అంటే లైక్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో దట్ ఈస్ గివెన్ టు మిథాలీ రాజ్. మిథాలీ రాజ్కి ఇవ్వడం జరిగింది. స్పెషల్ రికగ్నిషన్ వచ్చేటప్పటికి 5 ఇండియన్ టీమ్స్ దట్ ఓన్ వేరియస్ ఐసీసీ టైటిల్స్ అనమాట. సో రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ టు ఆనర్ రాగర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అండర్ నామన్ అవార్డ్స్ అనమాట. అంటే నామన్ అవార్డ్స్ అని కూడా అంటాం. ఫర్ ద నామన్ అవార్డ్స్ ఫర్ 2026 కేటగిరీలో. దట్ ఈస్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. ఇంపార్టెంట్ వన్ అది ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అనమాట. దెన్ స్పెషల్ రికగ్నిషన్ ఐసీసీ కేటగిరీలో చాలామంది ప్లేయర్స్ నోటిఫై చేయడం జరిగింది. మనకి ఇవైతే ఇంపార్టెంట్ వన్. పాలీ ఉమ్రిగర్ అవార్డ్ బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే శుభ్మన్ గిల్ అనమాట. ప్రీవియస్ ఇయర్లో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ రవిచంద్ర అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా అనమాట. తర్వాత రోహిత్ శర్మ. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ విమెన్ కేటగిరీ స్మృతి మందన. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ గివెన్ టు 2 persons, రాగర్ బిన్నీ అండ్ రాహుల్ ద్రావిడ్. అండ్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ గివెన్ టు మిథాలీ రాజ్. సో ఓవరాల్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ముగ్గురికి వచ్చిందనమాట. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ముగ్గురికి, రాగర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్, డిఫరెంట్ కేటగిరీస్లో అనమాట. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వీ హ్యావ్. Moving to the next one. So answer is here C, correct one. Who has recently abolished the hereditary peers? Hereditary అంటే వంశపారంపర్యంగా వచ్చే సిస్టమ్ని హెరిడిటరీ అంటాం అనమాట. హెరిడిటరీ పీర్స్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడాన్ని పీర్స్ అంటాం. పీర్ అంటాం కదా. సో పీర్ అంటాం. కంప్యూటర్ పరిభాషలో వాడే పదాలు అనమాట. పీర్ అంటాం. పీర్ అంటే ఎండ్ కంప్యూటర్ అని, డెస్క్టాప్ అనో ల్యాప్టాప్ అనో. బ్రిటన్స్ పార్లమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ అనమాట. బ్రిటన్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది ఇది. అంటే వంశపారంపర్యంగా వచ్చే పదవులు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటుంది కదా, హెరిడిటరీ పీర్స్ని రిమూవ్ చేసింది అనమాట. హెరిడిటరీ పీర్స్ రిమూవ్డ్ ఇన్ హౌస్ ఆఫ్ లార్డ్స్. హౌస్ ఆఫ్ లార్డ్స్లో హెరిడిటరీ వంశపారంపర్యంగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వచ్చే పదవులు ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్ చేసిందనమాట. బ్రింగింగ్ యాన్ ఎండ్ టు ద సెంచరీస్ ఓల్డ్ సిస్టమ్ ఇన్ విచ్ అరిస్టోక్రాట్స్ held seats in the upper chamber by the birth, and the government says member in the upper house should not be secured by birth. So adi context anamata. The House of Lords passed by the hereditary peers bill, and then దీన్ని మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కీర్ స్టార్మర్ కదా, కీర్ స్టార్మర్ బ్రిటన్ హెడ్ అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అంటాం కదా, పిఎం ఆఫ్ బ్రిటన్. హీ అనౌన్స్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. అంటే అతను తీసుకొచ్చిన మోడర్నైజేషన్లో, అప్పర్ ఛాంబర్లో తీసుకొచ్చిన మోడర్నైజేషన్లో ఇది ఒకటి అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. మనకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ బ్రిటన్లో వచ్చేటప్పటికి సో వీళ్ళ
అప్పర్ హౌస్, లోయర్ హౌస్. వీళ్ళ అప్పర్ హౌస్ ఏమంటారు అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. అప్పర్ హౌస్ నోన్ యాజ్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ ద సెకండ్ ఛాంబర్ ఆఫ్ ద యూకే పార్లమెంట్ అంటాం. ఇంకోటి వచ్చేటప్పటికి లోయర్ హౌస్ని ఏమంటామంటే హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. ఇది అప్పర్ హౌస్, లోక్సభ రాజ్యసభ లాగా అనమాట. ఇక్కడ లోయర్ హౌస్ వచ్చేటప్పటికి హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. కామన్స్ అనమాట. దట్ ఇస్ ద పాయింట్ హియర్. సో దట్ ఇస్ ద పాయింట్. Moving to the next one, answer A is the correct one. Who recently took oath as the 23rd governor of Nagaland? 23rd governor of Nagaland. కొత్త గవర్నర్ వచ్చారు నాగాలాండ్కి. గణేషన్, ఎల్ఏ గణేషన్ కాదు. నంద్ కిషోర్ యాదవ్, ఆర్ఎన్ రవి, బండారు దత్తాత్రేయ, కేటీ పర్నాయక్ అని ఇచ్చాడు. సో నంద్ కిషోర్ యాదవ్, ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకి నంద్ కిషోర్ యాదవ్ ఇస్ అ కరెక్ట్ వన్. సో అంటే ఈ హైకోర్టు జడ్జెస్ కానీ గవర్నర్స్ కానీ ఖచ్చితంగా మారినప్పుడు క్వశ్చన్ మూవ్ చేస్తాడనమాట. మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లా గణేషన్ అయ్యర్ అనమాట. ఈయన ఇండియన్ పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాజ్ ద 16th గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ అనమాట. వాజ్ ద 16th గవర్నర్ ఆఫ్ నాగాలాండ్. ఇప్పుడు ఇక్కడ నందకిషోర్ యాదవ్ వచ్చినప్పటికి 23rd గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ అనమాట. అండ్ దెన్ మనకి ఇంకొక ఆప్షన్లో ఆర్ఎన్ రవి ఇచ్చాడు. ఆర్ఎన్ రవి గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్. అండ్ దెన్ తర్వాత బండారు దత్తాత్రేయ మనకి తెలంగాణని బీజేపీ పార్టీ లీడర్ అనమాట. బండారు దత్తాత్రేయ సర్వ్డ్ యాజ్ ద 18th గవర్నర్ ఆఫ్ హర్యానా అనమాట. 18th గవర్నర్ ఆఫ్ హర్యానా. అండ్ కేటీ పర్నాయక్ కూడా మనకి రీసెంట్ న్యూస్లో ఉన్నారు. అంటే ఆప్షన్స్ ఇచ్చేది ఇలాగే ఇస్తాడు మనకి ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవాళ్ళు కానీ ఎక్స్ వాళ్ళని కానీ ఇస్తాడనమాట. కేటీ పర్నాయక్ వచ్చేటప్పటికి ఈజ్ అ గవర్నర్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ అనమాట. ఈజ్ రిటైర్డ్, ఈజ్ అ కరెంట్ గవర్నర్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. Present. That is the one. So answer B is the correct one here. The governor of Arunachal Pradesh anamata present. And then moving to the next one, a dedicated Ayush store was recently launched on which quick commerce platform? Quick commerce platform దేనిలో ఈ డెడికేటెడ్ ఆయుష్ స్టోర్ ఇంట్రడ్యూస్ చేశారు అంటున్నాడు. ఆయుష్ మనకి తెలుసు, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. మనకి దీని మినిస్టర్, ఆయుష్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఆయుష్ మినిస్టర్ ప్రతాపరావు జాదవ్ then launched this store recently in which quick commerce platform? ఏ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడ్యూస్ చేశారన్నారు? దట్ ఈజ్ జెప్టో అనమాట. జెప్టో ప్లాట్ఫామ్ మీద ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆన్సర్ జెప్టో ఈజ్ ద కరెక్ట్ వన్. ఈజ్ ఇండియన్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాండ్ దేర్ డిజిటల్ రీచ్ అనమాట, రీచ్ కోసం. సో ది ప్రతాపరావు జాదవ్ ఇనాగరేటెడ్ డెడికేటెడ్ ఆయుష్ స్టోర్ ఆన్ జెప్టో, ఏ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఇట్ ఈస్ అ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్. So then Ayush Export Promotion Council and Quick Commerce Platform to expand the digital presence and consumer accessibility of traditional Indian wellness products. They were taken this particular decision matter. So answer D is the correct one. Answer D is the correct one for this particular question. And these are the MCQs for the day. We will discuss some more in the coming session. Thank you and good day.